నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. అపాయింట్మెంట్స్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. మీరు చాలామంది అసలు వందల కాల్స్ వస్తున్నాయి అపాయింట్మెంట్స్ కోసం. ఇప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ తొందరలో డెఫినెట్‌లీ అది కూడా చేసేస్తాము. మీరు కావాలంటే ఫోన్ చేసి ప్రీ బుక్ అయినా చేసుకోండి. ఏం పర్వాలేదు. సో ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ చాలామంది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఉంటే అయ్యో అనిపించట్లేదు అన్నట్టు చూడ్డానికి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అది హెల్దీ కూడా కాదు. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఏంటంటే ఫ్యాట్ తగ్గడానికి, ఇంచ్ లాస్ అవ్వడానికి అండ్ ఆల్సో కోర్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి కూడా చాలా చాలా మంచిది. యూజువల్లీ డైజెషన్ కరెక్ట్గా ఉన్న, హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్న, బ్యాలెన్స్లో ఉన్న మనకి వెయిట్ లాస్ అనేది చాలా తొందర అవుతుంది. నేను మీకు చెప్పాను చాలాసార్లు డైజెషన్ మీద బాగా దృష్టి పెట్టుకోండి అని. ఎందుకంటే ఆ డైజెషన్ సరిగా అవ్వకపోయినా బ్లోటింగ్ తోటి కూడా బాగా పొట్ట ముందుకు కనిపిస్తుంది. మీరు కొంచెం సాల్ట్ తక్కువ చేయండి, ఆయిల్ తక్కువ చేయండి, ఫుడ్ నేను చెప్పినట్టు తీసుకోండి. ఆటోమేటికలీ 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి. అందులో వెయిట్ లాస్ కూడా ఒకటి. సో దేని గురించి టెన్షన్ అవ్వకండి. నాకు చాలా మంది చెప్తా ఉంటారు ఏదైనా స్టార్ట్ చేయగానే ఇలా అంటారు అలా అంటారు. ఎవరు ఏమన్నా మనం పట్టించుకోకండి. మన హెల్త్, మన బాడీ మనకు చాలా ఇంపార్టెంట్. హెల్దీ అవ్వాలి, ఇంచ్ లాస్ అవ్వాలి, అన్ని బట్టలు హ్యాపీగా వేసుకోగలగాలి, మీకు నచ్చినట్టు ఉండాలి, అంతే కావాలి మనకి. కాలు రెండు ఇలా ఫార్వర్డ్ తీసుకోండి. ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ రానివ్వండి. ఈ ఆసనాస్ ఏంటంటే నేను మీకు చూపించేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా, డైజెషన్కి బెటర్ అయ్యేలాగా చూపిస్తూ ఉంటాను. అబ్బాయిలు అమ్మాయిలు ప్రతి ఒక్కరు చేసుకోండి. ఏజ్తో సంబంధం లేదు. మీరు చేసుకోగలిగితే 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి 80 ఏళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు. ఇంటర్లాక్ తీసుకోండి. స్లోగా 1 2 ఇలా సైడ్ 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. ఇటు 10 ఇటు 10 20 రౌండ్స్ రావాలి. ఒక 2 days అయినాక ఏం చేస్తారంటే ఇటు 15 ఇటు 15 చేయండి. ఆ తర్వాత ఇంకా కంఫర్టబుల్ అయ్యాక 20 రౌండ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం 20 రౌండ్స్ 10 తీసుకొని చాలు. ఆ తర్వాత 20 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ చేయండి. సో ఇటు ఒక 20 మనకి ఆ సైడ్కి వస్తుంది, ఫ్రంట్కు వస్తుంది. సో బాగా కవర్ అవుతుంది. ఇప్పుడు స్లోగా కాలు రెండు ఫార్వర్డ్ తీసుకొని ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ ఇలా రావాలి బ్రెత్. కష్టదక్షాసన ఇలా. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. ఇది కూడా చాలా చాలా మంచి ప్రాక్టీస్. ఇప్పుడు చేతులు రెండు ఇలా పెట్టేసుకొని స్లోగా 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసేయండి. కాలు రెండు ఓపెన్ చేసేసేయండి. స్పైన్ స్ట్రైట్ పెట్టేసి ఓపెన్ చేసేసి నా స్లోగా 1 మళ్ళీ స్లోగా 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాలు రెండు ఓపెన్ ఇంటర్లాక్ చేసుకొని స్లోగా రొటేషన్స్ తీసుకోండి. 1 2 3 ఇది 10 రౌండ్స్ తీసుకొని చక్కీ చాలాసన్. ఇంకో 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. ఇలా మీరు ఇలా తీసుకుంటున్నప్పుడు ఏంటి మనకి ఫార్వర్డ్ కవర్ అయింది, ఫుల్ స్ట్రెచ్ వచ్చింది, ఫుల్ కవరేజ్ వస్తుంది. ఇప్పుడు స్లోగా 1 2 3 4 5 6 7 ఇలా. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. ఇవన్నీ 20 వచ్చేలాగా చూడండి. ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ తీసుకొని చేతులు రెండు బ్యాక్ సైడ్ తీసుకోండి. బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా కాలు లిఫ్ట్ చేసి స్లోగా 1
మళ్ళీ బ్యాక్. 2 కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి. 3 4 5 6 ఇలా 7 8 9 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్లోగా హోల్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ 10 రౌండ్స్ స్టార్ట్ చేయండి. ఇలా మళ్ళీ సేమ్ సెంటర్, మళ్ళీ బ్యాక్ 40 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 40 రౌండ్స్ ప్రాపర్ రావాలి. ఏం పర్వాలేదు, చేయగలుగుతారు, ఈజీగా చేసేసేయండి. ఇప్పుడు 2 కాళ్ళు ఫార్వర్డ్ తీసుకొని కాళ్ళు 2 దగ్గరికి తీసుకోండి. కాళ్ళు 2 దగ్గరికి తీసుకున్న తర్వాత స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 30 రౌండ్స్ తీసుకోండి. 30 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఇంటర్లాక్ 1 2 3 4 5 6 ఇది కూడా 30 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ 2 కాళ్ళు ఫార్వర్డ్ తీసుకొని కొంచెం సేపు రిలాక్స్ తీసుకొని మళ్ళీ సేమ్ ఫార్వర్డ్, ఇంకొక 30 రౌండ్స్ ఇటు, ఇంకో 30 రౌండ్స్ ఇటు సైడ్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. కాళ్ళు 2 ఓపెన్ చేసి 1 2 మళ్ళీ ఫార్వర్డ్ 3 4 మళ్ళీ 5 6 7 8 9 10 మళ్ళీ 11 12 ఇది కూడా 40 రౌండ్స్ తీసుకోండి. మీకు కావాలంటే మధ్య మధ్యలో ఒక్కొక్క ఆసనాకు మధ్యలో ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్, ఒక 2 డీప్ బ్రెత్స్ మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు లాస్ట్కి మొత్తం అయిపోయింది కదా, ఇవన్నీ అయిపోయాక ఇలా 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. కాసేపు శవాసనాలు అలా పడుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా అలా రిలాక్స్ అయ్యి తర్వాత లేచి ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు. నైట్ నిద్ర సరిగా లేకున్నా కూడా పొట్ట ఎక్కువ అవుతుంది. రోజంతా కూర్చొని ఉన్నా కూడా పొట్ట ఎక్కువ వస్తుంది. సో నేను 1 గంట సేపు చేసుకొని మిగతా అంతా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. హెల్త్కి మించింది ఏది లేదు. సో లైఫ్ స్టైల్ని మీకు తగ్గట్టుగా ఫస్ట్ హెల్తీ వేలో కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒక్కసారి లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clockకి పడుకుంటున్నారు. రోజు 11 o'clockకి పడుకొని మార్నింగ్ 6కి లేసేలాగా చూడండి. అంటే టైం ఫిక్స్ చేయండి. స్లీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్, మీరు రోజు లేట్ తింటున్నారు, అంటే 9కి తింటున్నారు, అలా వద్దు. ఫస్ట్ ఏం చేస్తారు, 7:30కి తీసుకురండి ఆ డిన్నర్ అని. స్లోగా 6:30కి చేయండి. ఒక్కసారి 6:30కి డిన్నర్ చేయగలుగుతున్నారు మీరు అంటే ఫాస్టింగ్ విండోలో వచ్చేస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్కి దీనికి మధ్యలో మంచి గ్యాప్ ఉంటుంది. పొట్ట చాలా బాగా తగ్గుతుంది, నిద్ర చాలా బాగా పడుతుంది, వెయిట్ చాలా బాగా తగ్గుతుంది, అన్ని రకాలుగా చాలా లాభం వస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఒక్క చేంజ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉండండి, హెల్దీగా ఉంటారు. దేని గురించి టెన్షన్ అవసరం లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.